ఛానల్ ఈపీఎం సెట్ 2024కి సంబంధించి వెబ్సైట్లో అప్డేట్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో వెబ్సైట్లో అప్డేట్ ఏం చేస్తారనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ కట్టుకొని నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ వీడియో చూసినట్లయితే కనుక లాస్ట్ డేట్ ఫర్ క్యాండిడేట్స్ టు సెల్ఫ్ రిపోర్ట్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ ఈస్ 22/7/2024 అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాదాపుగా ఈ రోజు అయితే మనం డేట్ చూసుకున్నట్లయితే కనుక 21st, అంటే రేపటితో కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇంకొక లేటెస్ట్ అప్డేట్ కూడా ఇచ్చారన్నమాట. ద కాలేజ్ అండ్ మేనేజ్మెంట్స్ మస్ట్ అప్డేట్ జాయినింగ్ డీటెయిల్స్ ఆఫ్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ ద పోర్టల్ ఇమీడియట్లీ యాజ్ వెన్ క్యాండిడేట్ రిపోర్ట్స్. క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడే జాయినింగ్ డీటెయిల్స్ అనేది పోర్టల్లో ఎంటర్ చేయాలని చెప్పి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక కౌన్సిలింగ్ అనేది చాలా తొందరగా అయితే జరుగుతుంది. కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక మాక్సిమం కౌన్సిలింగ్ అనేది 23rd నుంచి కానీ 24th నుంచి కానీ స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదో వెంటనే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసేయండి అనమాట. అలాగే కౌన్సిలింగ్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక 23rd నుంచి కానీ 24th నుంచి కానీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. రేపుతో సెల్ఫ్ రిపోర్టింగ్ అవుతుంది కాబట్టి ఎల్లుండి అనేది మనకి వెబ్సైట్ అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎనీథింగ్ లేటెస్ట్ అప్డేట్ తెలిసినట్లయితే కనుక మనకైతే తప్పకుండా వీడియో చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్లో.